ఇగో రామ్ చరణ్ ట్వీటు చూస్తా ఉన్నాం. ఇగో రాకుల్ ప్రీత్ సింగ్ ఆమె కూడా అసలు ఆమెకు సంబంధం లేదు, ఆమె వెళ్ళిపోయి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి. రకుల్ ప్రీత్ సింగ్ చెప్పాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి నువ్వు ఎందుకు పోయినావు? నిన్ను ఎవరు బ్యాన్ చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి? నాగార్జున బ్యాన్ చేయలే. మన్మధుడు 2 సినిమా తర్వాత, మన్మధుడు 2 సినిమా తర్వాత నువ్వు ఈ తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఒక తెలుగు సినిమా కూడా ఎందుకు చేయలేదు? నీకు అవకాశం రాలేదా? ఒక టాప్ హీరోనే కదా, ఎందుకు అవకాశం రాలేదు? నిన్ను ఈ టాలీవుడ్లో ఎవరు నిన్ను బ్యాన్ చేశారు తెలియదా మాకు? దానికి కారణం, దాని బిహైండ్ స్టోరీ చెప్పు అంటావా? బరాబర్ చెప్తాం. మన్మధుడు 2 సినిమా తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క సినిమా తెలుగు సినిమా కూడా అవకాశం రాలేదు. దానికి కారణం నాగార్జున కాదా? దానికి కారణం వెనకాల ఉన్నటువంటి కేటీఆర్ కాదా? ఇంకా చాలా స్టోరీ ఉంది చెప్పాలంటే. నువ్వు కూడా మాట్లాడబట్టే ఈ తెలంగాణ సమాజం కేటీఆర్కి ఎంత ప్రాచుర్యం కలిగిందో నీకు కూడా అంత ఉంది. నీ మీద ఎన్ని ట్రోల్స్ అవుతా ఉన్నాయి? ఎందుకు అవుతా ఉన్నాయి? పొగలేందే నిప్పు వస్తుందా? పొగలేందే నిప్పెట్లు వస్తుంది? ఎందుకు నువ్వు ఒక హైదరాబాద్ ఎందుకు అడుగు పెడతలేవు? నువ్వు 2 తెలుగు రాష్ట్రాలు ఎందుకు అడుగు పెడతలేవు? నీకు ఎందుకు సినిమా అవకాశం వస్తలేవు చెప్పు. ఒక 6-7 సంవత్సరాల నుంచి నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు టాప్ హీరోయిన్గా ఇప్పటికీ ఉన్నావు కదా, ఎందుకు నీకు సినిమా అవకాశం రాలేదు? చెప్పేంత చిత్తశుద్ధి ఉందా నీకు? నువ్వు మాట్లాడుతున్నావా ఇండస్ట్రీ గురించి? ఈమె కూడా మాట్లాడటే మళ్ళీ ఈమె ఏమంటుంది? నా గురించి ఎందుకు మాట్లాడుతారు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు కూడా మాట్లాడుతూ ఉంది ఆమె. అది కూడా ఉంది, ఆ క్లిప్పింగ్ కూడా ఉంది. సో ఇక్కడ ఒక మన ఈమె పెట్టినటువంటి కామెంట్స్ ఒకసారి చూద్దాం. ఈమె కూడా ఒకసారి సినిమా నటియే. ఎంతో సిన్సియర్ గా ప్రతి ఒక్కరిని ఇంటరాగేట్ చేస్తూ ఉంటే మధ్యలో సడన్ గా ఎందుకు ఆగిపోయిందండి? అది ఎవరన్నా ప్రశ్నించారా? అది పెద్ద సమస్య కాదా? డ్రగ్స్ అనేది ఎంత పెద్ద సమస్య? అది సినిమా వాళ్ళ అయిండొచ్చు, బయట వాళ్ళ అయిండొచ్చు, ఇంకొకళ్ళ అయిండొచ్చు, పొలిటికల్ వాళ్ళ అయిండొచ్చు. సబర్వాల్ గారు అంత ఇదిగా సిన్సియర్ గా ఫైట్ చేస్తున్నప్పుడు సడన్ గా అనుకోకుండా ఎందుకు ఆపేశారు దాన్ని? దీని వెనక పొలిటికల్ ప్రెషర్ లేదంటారా? ఎవరెవరైతే పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద బడాబాబుల పిల్లలు ఇందులో ఉన్నారు అని తెలిసి వాళ్ళు బయటికి వస్తే ఇది చాలా పెద్ద కేసు అవుతుంది, ప్రజలు కూడా దీన్ని వదిలిపెట్టరు అని చెప్పేసి భయపడి మన నాయకులు ఆపించేసేలేదా? మరి ప్రజలు ఓటేసిన ప్రజలు ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు ఆపేశారు అని చెప్పేసి? ప్రతి ఒక్కరు అది చేయలేదు, ఇది చేయలేదు, ఈ సమస్య లేదా, ఆ సమస్య లేదా, రైతుల సమస్య లేదా అంటారు. డ్రగ్స్ అనేది కూడా సమస్య. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి తెలుసా డ్రగ్స్ వల్ల? చిన్న పిల్లల దగ్గర నుంచి, స్కూల్ పిల్లల దగ్గర నుంచి, కాలేజ్ పిల్లలు, పబ్బులు, పార్టీలు అంటూ వెళ్ళి ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎందుకండి? ఎందుకు మన పొలిటికల్ లీడర్స్ పెట్టేసి ఆపేశారు? ఈరోజు సబర్వాల్ గారు నోరు తెరిచి ఒక మాట మాట్లాడలేకపోతున్నారంటే ఆయనకు వెనకాల ఉన్న ప్రెజర్ ఎలాంటిది? ఆయన సిన్సియర్ గా పనిచేయాలనుకుంటున్నా, ఎందుకు పనిచేయలేకపోతున్నారు? దీన్ని ఎవరు ప్రశ్నించాలి? రాజకీయ నాయకుల సపోర్ట్ తోని ఇది ఆగిపోయినప్పుడు రాజకీయ నాయకులను ప్రశ్నించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలది. ఓట్లేసి గెలిపించింది ప్రజలే కాబట్టి ప్రజలే ప్రశ్నించాలి. కానీ ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నించండి అంతే. 4 రోజులు సంబరంగా టీవీలో వచ్చింది, అది వచ్చింది, హడావిడి చేశారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే ఏ పేర్లు అయితే బయటకు వస్తారో వాళ్ళందరినీ మీరు అసహించుకుంటారు. అది సినిమా వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కావచ్చు, మీరు అందరూ అసహించుకుంటారు కాబట్టి దాన్ని చాలా ప్రెజర్ చేసి ఆపించేశారు. నేనైతే చాలా వెయిట్ చేశానండి, చాలా వెయిట్ చేశాను కొంతమంది పేర్లు బయటకు వస్తే చూడాలని, కానీ ఏం చేయలేదు అంతే. సో ఇవి చాలా క్లియర్గా చెప్తుంది డ్రగ్స్ కేసు ఎందుకు ఆగిపోయింది. వాళ్ళ బతుకులన్నీ బయటపడితే, రీచ బయటపడతాయి కాబట్టి ప్రెజర్ చేసి, అంటే ప్రెజర్ అంటే ఎవరు చేస్తారు? ఆమె అంతరార్థం ఏంది? ప్రెజర్ చేసి అంటే ఇక్కడ అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు కీలకంగా? కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ సినిమా ఇండస్ట్రీ దగ్గర కాబట్టి ఆయన సినిమా ఇండస్ట్రీలో కావాల్సినటువంటి సౌకర్యాలు, సుఖాలు అన్నీ అనుభవించిండు. ఆ డ్రగ్స్ కేసు పెట్టుకునేటువంటి విషయాన్ని అందరు కూడా తెలుసు. ఎస్, బరాబర్ చెప్తా ఉన్నాను. కేటీఆర్ సినిమా ఇండస్ట్రీని ఏలిండు, సినిమా ఇండస్ట్రీలో తనకు కావాల్సినటువంటి అన్ని కోరికలను తీర్చుకున్నాడు, సకల సౌకర్యాలు, సుఖాలు అనుభవించిండు. డ్రగ్స్ కేసును అడ్డు పెట్టుకొని ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తా ఉన్నాను. బలంగా చర్చ జరుగుతూ ఉంది కేటీఆర్ సంబంధించినటువంటి అంశం మీద. మీకు అర్థమవుతుందో లేదో, ఈ అంశం వల్ల
ఈ నాగార్జున ఏదో లీగల్ నోటీస్ ఇచ్చినని వీళ్ళు ఏదో ట్వీట్ పెట్టినని చెప్పేసి ఏదో అనుకుంటా ఉన్నారు. అందరికి కొండాసరికి డ్యామేజ్ అవుతుంది, లేకపోతే ఇంకో ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది అనుకుంటా ఉన్నారు. ఇంకా మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఈ మొన్నటి దాకా చర్చ కొంతవరకే పరిమితమైనటువంటి ఈ చర్చ, ఈ ఫోన్ ట్యాపింగ్, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చర్చ ఏదైతే ఉందో ఈరోజు దేశం మొత్తం కూడా చర్చించుకుంటా ఉంది. కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి చేయించిండు అనేది దేశం మొత్తం కూడా చర్చించుకుంటున్నటువంటి విషయాన్ని మీరు అందరం కూడా గమనించాలి. ఇది చాలా చాలా గమనించాలి. సో ఈమె రమ్య అనుకుంటా హీరోయిన్, కరెక్ట్ పేరు ఐడియా లేదు నాకు. సో నేను ఎక్కువ సినిమాలు చూడడం కాబట్టి రమ్యని అనుకుంటా. సో ఈమె చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఈమె సినిమా ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కౌచ్ మీద చాలా పెద్ద ఎత్తున పోరాడినటువంటి ఈ బిడ్డ, ఈమెకి ఎవ్వరు కూడా మద్దతుగా లేరు. ఎందుకు మద్దతుగా లేరు? మీరు ఆమెకు అన్యాయం జరిగినప్పుడు ఆమెకు అవకాశాలు లేకుండా ఇబ్బంది రోడ్డు పడేసారు ఆమెని. ఆమె చెప్తున్నాడు ప్రతి మాట కూడా. ఎందుకు డ్రగ్స్ కేసు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రెషర్ చేసి మొత్తానికైతే క్లోజ్ చేసిరు. సో నేను అదే రేవంత్ రెడ్డికి అదే చెప్తాను, దయచేసి ఆ కేసు ఏదైతుందో ఆ డ్రగ్స్ కేసును మళ్ళా తీసుకురండి. అది డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించండి. వీళ్ళు సినిమా వల్ల నీచమైన బతులన్నీ కూడా బయటపడతాయి. ఇలా చాలా సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకోవాలి ఈ సినిమా ఇండస్ట్రీ పైన, ఈ సినిమా ఇండస్ట్రీ దోపిడీ పైన, ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి దానిపైన కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకోవాలి. సామాన్య ప్రజలు టికెట్ల మీద ఇబ్బందులు పడతా ఉన్నారు. సామాన్య ప్రజలు అత్యధిక టికెట్లు కొనలేక సినిమాలు చూడలేకపోతున్నారు. సో అలాంటి సినిమాకు సంబంధించినటువంటి టికెట్ల విషయంలో ఖచ్చితంగా సినిమా టికెట్ల రేట్లు తగ్గించాల్సిందే. అవి ఎప్పుడైనా కానీ రిలీజ్ రోజైనా ఏదైనా కానీ టికెట్ రేట్లు పెంచుతాం తగ్గిస్తాం అనేటువంటి విషయాన్ని తీసుకురావద్దని చెప్పేసి కూడా ఎవరో సినిమా ఇంత భారీ ఖర్చు అయింది, మాకు కొంచెం టికెట్ రేట్ పెంచాలని రిక్వెస్ట్ చేస్తే దయచేసి అలాంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా సినిమా రేట్లు తగ్గించేదాకా మా పోరాటం ఆగదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా.